వినండి, ఇని అందరికీ చెప్పాలి. చెప్పి మీరందరూ కూడా ప్రజల్ని మీరు కూడా కిందికి వెళ్ళండి, కొంచెం కిందికి వెళ్ళండి. ఈరోజు మీరందరూ చెప్పి తమ్ముడు జెండా క్లియర్ చేయాలి, చుట్టు పెట్టుకోవాలి, వినాలి, నీకే చెప్పేది మళ్ళా ఎగరేద్దాం. అన్ని జెండాలు చుట్టు పెట్టుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా? బియ్యం ధర పెరిగిందా లేదా? పప్పులు పెరిగాయా లేదా? ఉప్పు పెరిగిందా లేదా? చక్కెర పెరిగిందా లేదా? ఏది కొనలేని పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు ఏమి వంట చేస్తున్నారో, మా మగవాళ్ళకి ఏం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అది మీ తప్పేం కాదు. ధరలు పెరిగిపోయినాయి, మీరు నిస్సహాయులు అయిపోయారు. దీనికి అదనంగా మీరు ఆలోచిస్తే కొంతమంది ఇక్కడ మందు బాబులు ఉన్నారు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తెచ్చేశాడు అప్పుడే. దానికి తోడు 60 రూపాయల మద్యం నేనున్నప్పుడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవరి జోబులోకి పోతుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, మద్యం రేటు పెరిగినప్పుడు మగవాళ్ళు కాస్తో కోస్తో కూలి చేసి కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తాగేసి డబ్బులు ఇవ్వడం పోయి మీ దగ్గర డబ్బులు లాక్కపోయే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఆడబిడ్డని అడుగుతున్నా. ఇది ఎక్కడ చోద్యమని నేను అడుగుతున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవాళ్ళ ఆరోగ్యం పోయి కొంతమంది శారీరకంగా బలహీనపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒక దుర్మార్గుడి ధనదాహం కోసం మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి కూడా నేను నీకు తెలియజేస్తున్నా. అందుకే ఏం తమ్ముళ్ళు, నాసిరకం మద్యాన్ని అరికట్టాలా లేదా? మీ ఆరోగ్యాన్ని కాపాడాలా లేదా? జే బ్రాండ్లు పూర్తిగా రద్దు చేసే బాధ్యత నాది. దోచుకున్న డబ్బుల్ని కక్కిచ్చే బాధ్యత కూడా నాది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే మన దగ్గర లిక్కర్ స్కామ్ ఇంకా పెద్దది అవునా కాదా? ఇది దొంగల ముఠ అవునా కాదా? ఈ సారా ముఠాను అందుచేయాలా లేదా? తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయి, దానివల్ల గంజాయి వచ్చింది. డోన్లో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఉందా? ఏమమ్మా గంజాయి ఉందా లేదా ఇక్కడ? అంటే మన పిల్లల్ని గంజాయి బారిన పేర్చిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డ్రగ్స్ నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన పిల్లల్ని నిర్వీర్యం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమవుతామని అడుగుతున్నా. నా ఆవేదన, నా బాధ నన్ను గురించి కాదు, ఆ చిన్న పిల్లవాడి గురించి చూడండి. 2 వేళ్ళు ఎత్తుకుని ఆ తల్లిదండ్రులు చెప్తే అదే పనిగా 2 వేలు తప్ప ఏమీ కనపడడం లేదు, ఊపుతానే ఉన్నాడు. అంటే ఆ తండ్రి మా బిడ్డ భవిష్యత్తు నీదే చంద్రన్న అని నాకు చూపిస్తున్నారు. నాకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ న్యాయం చేయడంలో
మీ సహకారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమలో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, కరెంటు కోతలుండవు. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ ఇస్తా. ప్రతి పొలంలో మీరు కరెంటు ఉత్పత్తి చేస్తారు, ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటారు. మీరు వాడుకున్న కరెంటు మిగులు కరెంటు గ్రిడ్కి ఇస్తే కొనుక్కొని డబ్బులు ఇస్తా మీకు. అది నా తెలివితేటలు, సైకో తెలివితేటలు. జలగమారుగా మీ రక్తాన్ని తాగేయడమే ఆయన పని. ఏది కావాలో తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేసాడా లేదా? నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేస్తా. మళ్ళా ఇతరు వస్తే జుట్టు పన్నేస్తాడు, గాలి మీద పన్నేస్తాడు. వీళ్ళు ఒక గాలి మనుషులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు ఇక్కడ యువత ఉన్నారు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? వచ్చాయా అని అడుగుతున్నా. వచ్చాయి కదా. ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడు కదా. ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడయా. పులివెందుల్లో ఫిష్ మార్ట్ పెట్టి మోడర్న్ ఫిష్ మార్ట్ అని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది, దివాలా తీసేసింది. ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి. ఈయనిచ్చింది వాలంటీర్ ఉద్యోగం, నేనిచ్చింది ఐటీ ఉద్యోగం. ఆయనిచ్చింది 5,000 రూపాయల జీతం, నేనిచ్చిన ఉద్యోగం నెలకు కనీసం 50,000 లక్ష రూపాయల జీతం. ఏది ఎక్కువ తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. మళ్ళీ మీకు జాబు కావాలంటే నమ్మకమేనా మీకు? బాబు రావాలంటే కూటమి గెలవాలి, అవునా కాదా? కూటమి వస్తే మీ ఉద్యోగాలు గ్యారంటీ. అందుకే హామీ ఇస్తున్నా, వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను. జాబ్ క్యాలెండర్ ఇస్తాను. పరిశ్రమలు వస్తాయి, దోన్లో కూడా పరిశ్రమలు వస్తాయి. మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను.